జూలై 8 నుంచి ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ ఉచిత ఇసుక మధ్య పాలసీ అమల్లోకి రాగానే అందరూ ఇల్లు నిర్మాణాల కోసం ఉచితంగానే ఇసుక పొందవచ్చు. అయితే దీనికి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు సిద్ధం చేసింది, ఉచిత ఇసుకను ఎలా పొందాలనే విధానాన్ని ప్రకటించింది. ఉచిత ఇసుక కావాలంటే ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను 475 చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు 100 రూపాయలు తీసేయగా మిగిలిన 375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై 375 రూపాయలు కాకుండా కేవలం 88 రూపాయలు వసూలు చేస్తారు. ఆ మొత్తము స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో సీనరేజ్ ఛార్జీ కింద తీసుకునే 66 రూపాయలు టన్నుకు నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద 19 రూపాయలు 80 పైసలు చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంతం అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా ₹1.32 గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్ చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు 287 రూపాయలు భారం తగ్గుతుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యాయం, స్టాప్ పాయింట్ లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్ ను కలెక్టర్లు ఖరారు చేస్తారు. బోట్స్ మ్యాన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను 625 రూపాయలకి విక్రయించారు. ఇందులో బోట్స్ మ్యాన్ సొసైటీకి టన్నుకు 200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్ మ్యాన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200, సీనరేజ్ కు 88 రూపాయలు కలిపి మొత్తం 288 రూపాయలకే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు. సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నారు. అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనుల శాఖ పోర్ట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రూటుకు అనుమతి తీసుకుని మరో మార్గంలో వెళ్తే చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ రంగంతో భవన నిర్మాణ కూలీలు, నిర్మాణ సంస్థలు పూర్తిగా నష్టపోయాయి. అందుకే ప్రభుత్వం వాటిని ఊతమిచ్చి మళ్లీ రాష్ట్రంలో అందరికీ ఉపాధి పని కల్పించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.